ఇంటి పక్కనే అంగడున్న ₹2 తక్కువ వస్తున్నదంటే చాలు 2 కిలోమీటర్లు పోయి కొనుక్కొచ్చుకునేటోళ్ళు ఉన్న కాలం ఇది. ఆఫర్ ఉన్నదంటే చాలు ఏగేసుకొని ఉరుకుతారు. పోతే దొరకదన్నట్టు మీదెగబడుతుంటారు. ఇక పుక్యానికే దొరుకుతున్నదంటే ఊకుంటారా మనోళ్ళు? ఇక గీ తీరుగా ఎగబడతారు. ఏహే రాలి రాలి ఉలికి రాలి బకెట్లు బిందెలు లోటలు డబ్బాలు డ్రమ్ములు ఏదుంటే అది పట్టుకొని ఉలికి రాలి జల్దిన రాలి దొరికిన కాడికి నింపుకొని నింపుకున్నది సంకన పెట్టుకొని పత్త లేకుండా పోలి అన్నట్టయి ఎట్ట ఎగబడుతున్నారో చూసిరా. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలో ఉన్న మొద్దులగూడెం ఊరి బయట వంట నూనెతోని పోయేటి ట్యాంకర్ బోల్తా పడ్డది. ఇంకేముంది, ఇగో ఇట్లా బకెట్లు గిన్నెలు క్యాన్లు పట్టుకొని ఊరంతా ట్యాంకర్ మీద ఎగబడ్డారు. చూస్తుండగానే పొదం పెట్టిర్రు, ఉన్న కాడికి లూటి ఉచ్చారు. అగో చూసిలా ఎట్టున్నదో ముచ్చట. పుణ్యానికి వస్తుందా అనగానే పుణ్యం చూడరు అమాస చూడరు మనోళ్ళు. దొరికిన వాళ్ళకు దొరికినంత దోసుకపోతూనే ఉంటారు. అగో అట్టనే చేసి ఇప్పుడు గీళ్ళు కూడా. అసలే నూనె రేట్లు గట్టిగా పెరిగినాయి. గీసొంటి ఇళ్ళల్లో పుణ్యానికే నూనె దొరుకుతుందంటే ఊకుంటారా ఇక పబ్లిక్ చెప్పుర్రి. అందుకనే ఇగో ఇట్ట ఇంటికో 2-3 దానికి ఎగబడ్డారు. ఊకే పోయి అందిన కాడికి తీసుకొని అవతల పడాలంటే అట్ట కూడా ఏం లేదు. నూనె కొరకు ఒకరినొకరు నెట్టుకుంటున్నారు. వాళ్ళు అటు నూక వీళ్ళు ఇటు నూక. నీళ్ల కొరకు వీధి నల్లాల కాడ ఆడోళ్లు కొట్టుకున్నట్టే ఉన్నది ముచ్చట. ఒక ఊరోళ్లే కాదు, రోడ్డు మీద పోయేటోళ్ళు కూడా బండ్లు ఆపుకొని 1 లీటర్ నూనె దొరికినా చాలు 10 రోజులు కాలం వెళ్ళదీయొచ్చు అని దొరికిన కాడికి అందుకొని అవతల పడ్డారు. మరి ఏం చేస్తారు వాళ్ళు మాత్రం? అసలే ధరలు గట్టిగా మండిపోబట్టే.